హాయ్ అండి. నేను మెసేజ్ ఇది టైం వచ్చి చాలా ఎర్లీగానండి. 5 పావుతక్కువ 5 అలా అయిన టైం అనమాట. మార్నింగ్ అయితే లేచాను. ఇంక మార్నింగే ఇవాళ స్టార్ట్ చేద్దాం అనుకుని నేను మార్నింగే లేచాను అనమాట. చూసారా ఫేస్ అయితే ఎలా ఉందో. లేవడమే ఫోన్ తీసుకున్నానండి నేనైతేనే. ఇంకా ఫోన్ తీసుకుని పిల్లలైతే లేవలేదు, నేనే లేచాను. నేనే లేచి ఇంకా కిందకి వెళ్ళాం కదా అనేసి ఇంకా తాళం అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట. పైన పడుకుంటామండి అందరం కూడాను, కింద అయితే లాక్ చేసి ఇంకా సరే కదా అనేసి లేచి వెళ్తున్నాను అనమాట. ఇంత వెలుగు వచ్చేసింది 5 అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇది తొందరగానే వచ్చేస్తుంది కదండి వేసవకాలం, దాని గురించి అనమాట. ఈలోగా అయితే ఇంకా కిందకు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడే చీపురు తీసుకొచ్చానండి. ఇంకా చీపురు అనేది పైకి రాత్రి తుడచడానికి పట్టుకెళ్ళామన్నమాట. ఇంకా ఆ చీపురు అయితే బయటకు కిందకు తీసుకొచ్చి వేసేసి ఇంకా పక్క అయితే సదరాలి కదా ఫస్ట్. ఎందుకంటే రాగానే మళ్ళీ తోతలు వచ్చి కింద పడుకుంటారు. ఆ కింద పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ని మీద ఏ చేయమన్నా ఏమన్నా ఉన్నా సరే నా ప్రాణం అయితే తీసేస్తారు. దాని గురించి అయితే ఫస్ట్ అయితే పక్క అయితే దులుపుకుంటాను. దులిపిన తర్వాతే మిగతా ప్రాసెస్ అంతా మొదలు పెడతాను అనమాట. ఇంకా ఇది పక్క దులిపి వేసిన తర్వాత అయితే తొడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా సాయి పట్టుకొచ్చిన బట్టల బ్యాగ్ అయితే మంచం మీద పెట్టేసి ఇంకా ఈ కుర్చీలు గట్టి ఇలా బీరుగా మొక్క అయితే తీసేసి ఇంకా మంచం కింద నుంచి ఇవన్నీ ఒక్క రూమ్ అన్నమాటే కానీ తుడుచుకురావడానికి అయితే రాత్రి తక్కువ చేస్తుంది అనమాట. ఇంకా అలా అయితే క్లీన్గా అయితే చేసుకుంటూ రావాలి ఒక్కొక్క పనిని. ఇంకా మంచం కింద అయితే తీయాలండి. ఇలా తాగేస్తారన్నమాట. కానీ బాటిల్ పట్టుకెళ్ళి వంటగదిలో పెట్టడం గట్రా ఏమీ తెలియదు ఇక్కడైతే. నెక్స్ట్ అయితే ఈ మగ్గాలు ఒకటండి అడ్డంగానే ఒకటి చేసి పని ఏమీ లేకపోయినా సరే మగ్గాలు మాత్రం ముందు కొనిపేసి పెద్ద పెద్ద మగ్గాలు అయితే ఇక్కడ పెట్టేసింది. వీళ్ళేమో పని ఏమో నేర్చుకుందామంటే వాడికేమో 7 సార్లు పని కుదరట్లేదు, రావడానికి ఏమో రావడం కుదరట్లేదో తెలియట్లేదు. కానీ మధ్యలో మాత్రం పని అంటే అట్టే పెట్టేశారండి. పని చేయడం అయితే వీలవ్వలేదన్నమాట. ఇంకా ఏం చేద్దాం, ఎంత ప్రార్థన అంతే అనేసి మాట్లాడకుండా అయితే ఊరుకున్నారనమాట. నెక్స్ట్ అయితే ఇది మా మరుగుల మగ్గం అండి. తను అయితే తీసుకెళ్ళకుండా ఇక్కడే వదిలేసింది. ఇంకా సాయి అయితే ఎప్పుడన్నా తీసుకుడతా ఉంటుంది కానీ వేసి ఇంకా తను అయితే ఇంకా మగ్గం అయితే పట్టుకెళ్ళలేదు, ఇక్కడే వదిలేసింది. ఇంకా 2 మగ్గాలు తీసి ఆ మగ్గాల కింద తుక్కు అవి తుడుచుకుంటూ రావాలి కదా మూలదే, అవన్నీ తుడుచుకుంటూ వచ్చేటప్పటికైతే ఇంకా అవుతుంది. ఎన్నిసార్లు వంగాలో ఎన్నిసార్లు అవ్వాలి ఇవన్నీ కూడాను. ఇంకైతే మోకాలు అయితే ఎక్కువ అయితే స్టార్ట్ అయిపోయిందండి నాకు. ఈ మెట్లు ఎక్కడం దిగడం, ఈ పిల్లల గురించి అట్లు పరిగెట్టడం, ఈ మిషన్ కుట్టడం, దీని గురించి అయితే ఎడమ కాలు అయితే మాత్రం పెయిన్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కూడా పటపటమని సౌండ్ కూడా వస్తుందండి. అది ఏంటి కంప్లైంట్ అనేది నాకైతే తెలియట్లేదు. కానీ కాకపోతే ఒక 5-7 ఇయర్స్ అయితే ఎలాగో కష్టపడాలి కంపల్సరీ అనుకో. ఈ టైంలో నాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటే మంచిదని దేవుని కోరుకుంటున్నానండి. ఏం చేయాలంటే నెత్తి మీద అయితే చాలా భారం అయితే పెట్టేసుకున్నాం అనమాట. కిరణం నేను కూడాను కార్ తీసుకున్నాం ఇన్స్టాల్మెంట్ల మీద. నెలకు 25,000 తినకపోయేసరికి మేము పక్కాలండి. ఇన్స్టాల్మెంట్ మీద గోల్డ్ పెట్టి దాంట్లో 3 లక్షలు తీసుకొచ్చామండి. 3 లక్షలకు కూడా ఇంకా బయట తీసుకొస్తే చాలా డబ్బు అయిపోద్ది అనేసి గోల్డ్ అంతా పెట్టేసి 3,50,000 అయితే గోల్డ్ మీద తీసుకొచ్చామండి. వడ్డీ అయితే కడుతున్నాం అనమాట. ఇంకా అవి కూడా మనం బయటకు తెచ్చుకోవాలి. ఇంకా అంచనా అయితే ఇవన్నీ కంప్లీట్ అయితే 5 ఇయర్స్ అయితే కంపల్సరీ అవుతుంది. 5 ఇయర్స్ అయితే ఇంకో 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఎందుకు చెప్పానంటే ఈ 5 ఇయర్స్లోనే కిరణకి పెళ్లి చేసినా ఏం చేసినా ఇంకొక 2 బిడ్డలు బయలుదేరినా ఇంకోటి ఏదైనా అయినా సరే ఈ 7 ఇయర్స్లో అయిపోతుంది కదా అనేది నేనైతే ఇంకా 7 ఇయర్స్ అయితే మ్యాక్సిమం నా హెల్త్ అయితే ఎలా అయినా బాగుండాలనేసి దేవుని కోరుకుంటున్నాను. ఈ 7 ఇయర్స్ తర్వాత అంటే నువ్వు చచ్చిపోతావా అని అడగచ్చు కాదండి, అలా అని కాదు. ఈ 7 ఇయర్స్ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా అయితే కిరణ్ కొంచెం సాల్వ్ చేసుకునే కెపాసిటీ తనకు కూడా ప్లస్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లడు కదా, అప్పటికైతే కొంచెం ఒక 25 ఏజ్ పైనే వస్తుంది కదా. ఇంకా దాని గురించి అనమాట అంటున్నాను. తను హ్యాండిల్ చేసుకోగలడు, తన కుటుంబాన్ని హ్యాండిల్ చేయగలడు, నాకు ఏదైనా సరే హ్యాండిల్ చేయగలడు. దేవుడి దయ వల్ల ఏమీ రాకూడదనే కోరుకుంటాను. కాకపోతే ఈ 7 ఇయర్స్ కొంత కష్టంగానే గడుపుతుంది. అలా ఉండకుండా కొంత చూసుకుంటూ వెళ్ళాలనేసి కోరుకుంటూ ఉన్నానండి. గింటి పని అయితే ఇలా స్టార్ట్ అయితే చేసుకున్నాను కదా, ఇలా ముగించుకున్నాను. కిచెన్ అయితే పొద్దున్న సాయంత్రం వరకు చేసిందంతా నైటింగ్ వదిలేస్తూ ఉంటాను కదా. ఇంకా అదంతా క్లీన్ అయితే పెట్టుకోవాలి. క్లీన్ పెట్టుకుని టీ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే నాకు మాత్రం లేవగానే టీ లేనిది ఏది నడదనమాట. ఈరోజు అయితే టీ పెట్టుకోవడం కొంచెం లేట్ అయ్యిందండి. చేతనంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండింది. ఇంకా క్లీనింగ్ మీద ఉన్నది అంతాను. గ్యాస్ నెక్స్ట్ ఒకటి
నా ఒకటి గ్యాస్ స్టవ్ కొనుక్కోవాలని ఒక కల అనమాట నాకైతేని. ఈ పొయ్యి అయితే గట్టిగా ఉంది కదా అని మార్చలేకపోతున్నానండి. నేనైతే కనుక నాకు ఒక ఓవెన్ ఒకటి, అదొకటి గ్లాస్ స్టవ్ ఒకటి, ఈ రెండు కూడా బాగా కోరికండి. నెక్స్ట్ అయితే సాయి ఫోన్ ఇన్స్టాల్మెంట్ల మీద తీసుకున్నాం అనమాట. చూడు దానికి 2200 కట్టాలి. ఇంకా అయ్యో మన దేవినవరత్తులోనే కదా తీసుకున్నాం. ఇంకొక 1 year పెట్టాము స్కీమ్ అని దానికి ఇన్స్టాల్మెంట్. అయితే ఈ 1 year అయ్యేటప్పుడు అయితే టీవీ అయితే 32 inches టీవీ అనండి. ఆ టీవీ అయిపోయిన తర్వాత అయితే కిరణ్ అమ్మ మనం 55 inches కొనుక్కుందామే టీవీ అనేది అని అంటున్నాడు. ప్రతి అయిన తర్వాత అయితే టీవీ తీసుకుందాం అనేసి ఆలోచనలో ఉన్నాం అన్నమాట. సరే లేదురా చిన్న ఈ చిన్నవి అన్నీ కొనుక్కుంటాను, ఒక గ్లాస్ స్టవ్ ఒకటేమో ఓవెన్ ఒకటి, ఇటువంటి చిన్నవి మోడల్గా ఉన్నాయి. ఒక 5 items లాంటి దాన్ని లెక్కేసానండి. 5 items కొనుక్కుంటాను అంటే సరే ఇంకా టైం ఉంది కదా, ఒక 10 నెలలు అప్పుడు దాకా చూద్దాంలే, కంగారు పడకు అనేసి అంటున్నాడు. దేవి నవరాత్రులకి అంత టైం అండి. ఇలాంటి అలా వచ్చేస్తున్నాయి రోజులు, ఎంత గమ్మున వెళ్ళాలంటే అంత గమ్మున వెళ్ళిపోతున్నాయి కదా. నేను అదే అన్నాను, సరే చూద్దాంలే అమ్మ అనేసి అన్నాడు. మెయిన్ వచ్చి ఎంతో ఉండదులేండి, చిన్న అయినా సరే 2000 3000 అయినా సరే అవి కూడా మాకు అయితే బడ్జెట్గా అయితే కొంచెం లెక్క వేసుకోవాలి. ఎందుకంటే నెలొచ్చుడికి ఈ బడ్జెట్ ఇది అని ఒక లెక్క మీద అయితే ఉంటాను నేను. అందుకని నేను పిల్లలకి ఏం కొనాలన్నా కొనగలను, ఏం తీయాలన్నా చేయగలను. ఎందుకంటే దీనికి అమౌంట్ అనేసి నేను డైలీ మిషన్ కుట్టేదానికన్నా కిరణ్కి బయటికి వెళ్ళేది, కారు నడిచేది, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాను. ఎవరెలా ఎన్నింటి అన్నీ కట్ట ఏమీ అనుకోక్కర్లేదు. దీన్ని సంపాదించేస్తున్నా ఇన్ని చేసేస్తుందని ఒక ఎస్టిమేషన్ అన్నది ఉందంటే మనిషి ఎవరైనా ఏదైనా చేయగలరండి. అది మీరైనా నేనైనా సరేని. ఒకటి మనం చేస్తున్నామంటే ఈ పనికి ఇంత పెట్టాలి, ఈ పనికి ఇంత పెట్టాలి, ఒక లెక్క అయితే ఉండాలి. కారు తిరుగుతుందనే కొన్నాను తిరుగుతుంది. ఏదైనా ముందు మనకి మన మీద మనకి ఏంటంటారు అది గురి ఉండాలన్నమాట. నేను ఈ పని చేయగలను, నా మీద నాకు అయితే గురి బాగా ఎక్కువ. నేను ఏదన్నా చేయగలను, నేనే చేస్తాను అన్న ధైర్యం కూడా ఎక్కువ అండి. దాని గురించే నేను అసలు ఎవ్వరి సలహా కూడా తీసుకోకుండా కారు తీసుకున్నాను. ఒక ఆడది కారు తీసుకుంది అనేది చాలా రకాలుగా ఇస్తున్నారు అనుకుంటాను. నా గురించి నాకు తెలుసు, ఎవడేమనుకుంటే నాకేంటి, అంతే కదా. నేను అలానే అనుకుంటాను. సరే అండి, అది ఒక 25,000 కట్టాలి. కారు కనీసం నెలలో ఒక 10 కిరాయిలకి వెళ్ళినా సరే 10 2 20,000 సంపాదిస్తుంది అని ఒక లెక్క ఉండాలి. కిరణ్ డ్యూటీకి వెళ్తాడు, డ్యూటీకి వెళ్తే 16-17,000 కిరణ్కి వస్తుంది. అది ఒక లెక్క వేసుకోవాలి. అది చూసి కిరణ్కి నాకు ఇంట్లో వండుకోవడానికి తినడానికి సరిపోయిన పైనవన్నీ నేను చూసుకోగలనండి. చీట్లని, వారం చీట్ అనేసి, నెల చీట్ అనేసి, పాట చీట్ అనేసి ఇలాగ ఒక 2-3 ఉన్నాయి అనమాట. అవి ఒక లాటరీ అయితే కడతాను. అది అలా అయితే కొన్ని ఉన్నాయండి. అవన్నీ నేను చూసుకోగలను. ఈలోగా పిల్లలకి ఏమి వచ్చినా, పిల్లలకి ఏమి కొనాలన్నా సరే ఒక ప్లాన్ ఉంటుంది నాకు. అయితే ఆ ప్లాన్ ప్రకారమే నేను చేసుకుంటాను. ఏ విధంగానూ ఎలాగో వచ్చేదండి ఎవరికి. మనం కష్టపడితే ఎక్కడి నుంచి రాదు ఒక రూపాయి. మనం కష్టపడితేనే వస్తుంది. అంతేగాని ఇంకొక రకంగా వచ్చేయాలంటే వచ్చేయాలి. ఎంతకాలం వచ్చేద్దండి, ఎవరిదన్నా పెట్టినా చేసినాను ఎంతవరకు వచ్చేస్తే ఎవ్వరిదే రాదు, ఎంతకాలం కూడా రాదు. మనది కష్టపడింది ఎప్పుడు కదా దేవుడు మనకు నిలిచాడు అనమాట. నేను ఆ రకంగానే అయితే ఆలోచిస్తాను, నేను ఆ రకంగానే ఉంటాను. మనకు అనేది ఎవరిదే కూడా నాకు అవసరం లేదు అనుకుని నేను అనుకుంటాను అనమాట. ఇక్కడైతే కార్ అయితే వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుని వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఈలోగా సాయి అయితే దొంగ చూపులు చూస్తుందండి నా వంక. అయితే వీడియో ఆన్ చేయగానేసి వీడియో చేయవు కానేసి కొంచెం సాయం చేయవేంటి, వీడియోలో సాయం చేయవు కానీ నువ్వైతే దొంగ చూపులు చూస్తామని నేను అయితే ఒకసారి తిట్టి మొహం అలా పెట్టుకున్నాను అనమాట. అది నా వెంక చూడలేదు, నేను దాని వెంక చూడలేదు. ఒక్కొక్కసారి అయితే దొంగ చూపులు అయితే చూస్తూ ఉందనమాట. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఫిల్ చేసుకుంటూ దాని యొక్క దొంగ చూపులు చూస్తాను, అది నా వెంక వస్తుందా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి అయితే చూస్తుంది, ఒక్కొక్కసారి అయితే చూడదనమాట. ఇంకా మార్నింగ్ పని అంతా అయిపోయినట్టండి. అయిపోయిన తర్వాత అయితే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేసి పూజ దగ్గర చేసి ఇవన్నీ చేసుకునే ఒక 2 hours అన్నా పడుతుంది. డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అండి ఇది. కాకపోతే సరే మాకు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఆడవాళ్ళకి ఎవరికైనా సరేని. ఎందుకంటే ఇంటి పనే కదా ఆడదానికి ముద్దనండి. అలాగా నేను ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ పెట్టుకుంటానండి. ఎక్కడ కొంచెం చిరాకు ఉన్నా సరే ఇంకోటి ఉన్నా సరే వాళ్ళని ఊరుకోను, నేను ఊరుకోను. అంత క్లీనింగ్గా ఉండాలి నాకైతేనే. చిరాకు అన్నది ఎక్కడైనా ఉంటే అస్సలు ఊరుకోనండి. చూసారా ఇప్పుడు దొంగ చూపు చూసింది, ఒకసారి చూసి నవ్వుతూ ఉందన్నమాట. ఇట్టేవు కదా నన్ను అని నువ్వే చేసుకుంటున్నావా అన్నట్టుగాను.
ఎవరు రావాలని చెయ్యూత, మనకి దేవుడు రావాలి చెయ్యూత, ఎవ్వరూ రావక్కర్లేదు. అర్థమవుతుందా? ఎవ్వరూ రావక్కర్లేదు, మనకి దేవుడే ఉండాలి చెయ్యూత అనేది ప్రతి దానికి కూడా. నేనైతే అలాగే అనుకుంటానండి, నాకు దేవుడే ఉన్నాడు అనుకుని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. నిజంగా అలాగే ఉన్నాడు. ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి లేచింది కదా అని టీ అయితే వెయిట్ చేసి ఇద్దరికి చెరుకు గ్లాసులోనే పోసుకుని అయితే టీ అయితే పట్టుకెళ్తున్నాను అనమాట. టీ పట్టుకెళ్ళి దానికి ఇచ్చి నేను తాగుదాం అనేసి ఇంకా టీ అయితే పట్టుకెళ్తున్నాను. ఇలా అయితే ఇంకా ఫస్ట్ డే స్టార్టింగ్ అనమాట. ఇంక ఎలాగైతే స్టార్ట్ అవుతుంది డే అనేది. డైలీ ఇదే లైఫ్ స్టైల్ అండి, ఇంకా డైలీ ఇలాగే ఉంటుంది. ఇంకా వాటర్ బాటిల్ ఫిల్ చేసేసి అక్కడ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో సాయంత్రం వరకు తీస్తా పెడతానే ఉంటారనమాట. ఒకసారి కదండి, సాయంత్రానికి 4-5 సార్లు అయితే పట్టాలి వాటర్ బాటిల్ అవుతాయి. వాటర్ అయితే విపరీతంగా తాగడం మంచిదే, కాకపోతే ఏంటంటే బాటిల్ కూడా ఒక్కొక్కసారి ఫిల్ చేసి పెడతా ఉండాలి. కిరణ్ ఒక రోజు ఉంటాడు, ఇంటి దగ్గర ఒక రోజు ఉంటాడు అనమాట. ఉన్న రోజు కూడా ఫ్రెండ్స్ అలా అని తిరుగుతూ ఉంటాడు. మన దగ్గర అయితే పెద్ద పర్టికులర్గా ఏమీ ఉండడండి. వచ్చిన 1-2 గంటలు కూడా పిల్లలకి తినేస్తాడు, పిల్లల్ని ఏడిపించేస్తాడు, పిల్లలతోనే ఉంటాడనమాట. అలా అయితే పిల్లల లైఫ్ స్టైల్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మాదైతే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నేను వర్క్ చేసుకోవడం, పని చేసుకోవడం, వంట చేసుకోవడం, సాయి హెల్ప్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, దానికి సరిపోద్ది, మాకు సరిపోద్ది అనమాట. ఇంకా ఇవాళ అయితే కొన్ని మాటలు మీతో ఎలా అయితే పంచుకున్నానండి నేను. నా మాటలు మీకు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా ఇదిగా ఉన్నాయా అనేది కొంచెం కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఎవరి జీవితాల్లోనే ఉండేదే కదా, అదే నేను చెప్పాను. అంతకుమించి మీకు ఏమి నేను చెప్పలేదన్నమాట. నేనైతే ఇదంతా క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా అనేసి మీకు అయితే ఒకసారి చూపిస్తాను అనమాట. ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే పెసరట్లు వేద్దామని కొంచెం పెసలు ఉంటే నలిపాను అనమాట. ఇంకంతా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా క్లీనింగ్ అనేది ఎక్కడ లేదు, ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే చెల్లి నేను అరటిపళ్ళు తీసుకుంటున్నాం అనమాట. 20 కాయంతో ఇచ్చాను నేను. 10 చేసుకో బాబాయ్. అరటిపళ్ళు ఇచ్చుకున్నాను అనమాట. అస్తం 20 రూపాయలు అన్నాడు. సగం పళ్ళు తిరుచున్నాయి అనమాట. ఇంకంటే సగం పళ్ళు నేను తీసుకున్నాను. ఎందుకంటే అరటిపళ్ళు దేవుడి దగ్గర పెట్టడమే కానీ సేల్ అవ్వట్లేదండి. ఇలా అయితే పళ్ళు ఏవైనా సరే అరటిపళ్ళు అని కాదు, మాగిపోయి ఎండగలు అయిపోతున్నాయి. ఇవి మళ్ళీ ఇప్పుడు ఆవుకి పెట్టేస్తే గోల్డ్ కలర్ కిరణ్ అయితేనే ఇంకా అంతనే ఒక 10 రూపాయలు తీసుకున్నాను. ఇవాళ 4 రేపు 4 పెడదాం అనేసి.